Good afternoon, dear students. My name is Papa Rao. I am a mathematics teacher. Today, I want to explain one construction in quadrilaterals chapter. In our last class, I explained all definitions of quadrilaterals. Definition of quadrilateral, properties of quadrilateral, and different types of quadrilaterals. మన ప్రీవియస్ క్లాస్లో క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. మనం క్వాడ్రిలేటరల్స్ ప్రాపర్టీస్ చెప్పుకోవడం జరిగింది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేమా? సో ఇన్ దిస్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ కన్స్ట్రక్షన్ ఇన్ క్వాడ్రిలేటరల్స్. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం ఒక కన్స్ట్రక్షన్ మనం నేర్చుకుందాం. క్వాడ్రిలేటరల్స్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి ఇందులో 5 exercises ఉన్నాయి. There are 5 exercises in construction of quadrilaterals chapter. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మెథడ్ పైన ఉంటుందన్నమాట. ఓకేనమ్మా? ఈరోజు ఫస్ట్ మెథడ్ చెప్తాను నేను. అంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ when 4 sides and 1 diagonal are given. This is the first method. What is first method amma? Construction of quadrilateral when 4 sides and 1 diagonal values are given. అంటేనమ్మా మనకి ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం ఇస్తాడు, కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ అని ఇస్తాడు. ఇలా ఇస్తాడు చూడండి, ఒక ప్రాబ్లం కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి విత్ ఏబి లెంత్ 4.5 centimeters, బీసీ లెంత్ 5.5 centimeters, CD length 4 centimeters, AD length 6 centimeters, and AC length 7 centimeters. యాక్చువల్గా ఏంటి సార్ ఇవన్నీ అని మీరు అడగచ్చు. అదే ఇచ్చినటువంటి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇవేంటంటేనమ్మా 4 sides 1 diagonal. అంటే ఈరోజు మెథడ్ ఏంటంటే ఒక క్వాడ్రిలేటరల్కి 4 సైడ్ వాల్యూస్ ఇచ్చి ఒక డయాగనల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఒక క్వాడ్రిలేటరల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయలేమనో ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాం. ఏమా, వాట్ డు వి లెర్న్ ఇన్ టుడేస్ క్లాస్? ఇన్ టుడేస్ క్లాస్ వి విల్ లెర్న్ హౌ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ వెన్ 4 సైడ్ వాల్యూస్ అండ్ 1 డయాగనల్ వాల్యూ ఆర్ గివెన్. ఒక క్వాడ్రిలేటరల్లో ఆ క్వాడ్రిలేటరల్ అంటే మనకు తెలుసు, ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సిగ్మెంట్స్ ఈస్ కాల్డ్ క్వాడ్రిలేటరల్. ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఏమా, దీంట్లో 4 సైడ్స్ ఉంటాయి. ఇగో ఏబి ఈస్ ఫస్ట్ సైడ్, BC is second side, CD is third side, DA is fourth side. ఈ 4 సైడ్ వాల్యూస్ మనకి ఇచ్చేస్తారు. అండ్ 1 డయాగనల్ ఆర్ ఆల్సో గివెన్. ఒక డయాగనల్ వాల్యూ కూడా ఇస్తారు. ఏదో ఒక డయాగనల్ AC వాల్యూ కానీ BD వాల్యూ కానీ ఇస్తారు. ఇలా మనకి 5 మెజర్మెంట్స్ ఇస్తారనమాట. ఇలాగా 4 సైడ్ వాల్యూస్ ఒక డయాగనల్ వాల్యూ ఇచ్చి క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయమంటారు. అదే ఈరోజు క్లాస్. ఈరోజు క్లాస్ ఏంటి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ when 4 సైడ్ వాల్యూస్ అండ్ 1 డయాగనల్ వాల్యూ ఆర్ గివెన్. మనకి ఇచ్చినటువంటి కన్స్ట్రక్షన్ లో 4 సైడ్ వాల్యూస్ ఉంటాయి, ఒక డయాగనల్ ఉంటుంది అనమాట. 4 సైడ్ వాల్యూస్ ఒక డయాగనల్ ఇచ్చినప్పుడు ఒక క్వాడ్రిలేటరల్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకుందాం. సరేనమ్మా? మూవ్ టు ద ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. ఏమా, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రిలేటరల్? ఏబిసిడి. ఈ క్వాడ్రిలేటరల్ నేమ్ ABCD విత్ AB ఈజ్ ఈక్వల్ టు 4.5 centimeters. అంటే ఈ క్వాడ్రిలేటరల్ లో AB సైడ్ వాల్యూ 4.5 centimeters, BC సైడ్ వాల్యూ 5.5 centimeters, CD సైడ్ వాల్యూ 4 centimeters, AD సైడ్ వాల్యూ 6 centimeters, అండ్ AC సైడ్ వాల్యూ 7 centimeters. మొత్తం ఇక్కడ 5 సైడ్ వాల్యూస్ ఇచ్చారు చూడండి. AB ఈజ్ ఫస్ట్ సైడ్, BC ఈజ్ సెకండ్ సైడ్, CD ఈజ్ ఫోర్త్ సైడ్, AB ఈజ్ ఫస్ట్ సైడ్, BC ఈజ్ సెకండ్ సైడ్, CD ఈజ్ థర్డ్ సైడ్, AD ఈజ్ ఫోర్త్ సైడ్ అండ్ AC ఈజ్ ఫిఫ్త్ సైడ్. అదేంటి సార్, ఒక క్వాడ్రిలేటరల్ లో 4 సైడ్సే కదండి ఉంటాయి, మీరు 5 సైడ్స్ ఉన్నట్టు ఉంటారు. అంటే ఇందులో ఎవరు ఉన్నట్టమ్మా? 4 సైడ్ వాల్యూస్ ఉన్నాయి, ఒక డయాగనల్ వాల్యూ ఉందన్నమాట. అంటే
మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న క్వాడ్రిలేటరల్ పేరేంటి? ఏబిసిడి. ఈ ఏబిసిడి క్వాడ్రిలేటరల్కి 4 సైడ్ వాల్యూస్ ఇచ్చేస్తాడు. అంటే 4 సైడ్ వాల్యూస్ ఇచ్చేస్తారు. ఫస్ట్ సైడ్ వాల్యూ ఇచ్చేసాడు, సెకండ్ సైడ్ వాల్యూ ఇచ్చేసాడు, థర్డ్ సైడ్ వాల్యూ ఇచ్చేసాడు, ఫోర్త్ సైడ్ వాల్యూ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏసీ అనేది డయాగ్నల్, ఒక డయాగ్నల్ వాల్యూ కూడా ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఏమా ఈ యొక్క క్వాడ్రిలేటరల్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు నేను మీకు కొన్ని స్టెప్స్ చెప్తాను. ఆ స్టెప్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు ఈజీగా మీరు చేసేయచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటేనమ్మా, ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రిలేటరల్. ముందు ఇచ్చినటువంటి క్వాడ్రిలేటరల్కి రఫ్ డయాగ్రామ్ వేయాలి. ఏమా ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్. రఫ్ డయాగ్రామ్ అనేది వేయాలి. ఏమా ఒకలాగా 4 సైడ్స్ ఉండేలాగా ఒక డయాగ్రామ్ వేద్దాం. ఇంకో మనకు తెలుసు కదా, ఏ క్లోజ్డ్ ఫిగర్ బౌండెడ్ బై 4 లైన్ సెగ్మెంట్స్ ఈస్ కాల్డ్ క్వాడ్రిలేటరల్. ఏదో డయాగ్రామ్ వేసుకో. 4 సైడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్. దీనికి ఆల్రెడీ ఒక నేమ్ ఇచ్చాడు కదమ్మా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ క్వాడ్రిలేటరల్? ఏబిసిడి. ఏబిసిడి అనే పేరు ఇచ్చుకుందాం. మీ ఇష్టం. నేను ఇక్కడ నుంచి ఇస్తాను. ఏ ఇది ఫస్ట్ సైడ్, బి సెకండ్ సైడ్, సి థర్డ్ సైడ్, డి ఫోర్త్ సైడ్. చూసారా ఒక ఆర్డర్లో ఇచ్చాను. లేదు సార్ నేను ఎక్కడి నుంచి ఇచ్చుకుంటాను, నేను ఇక్కడి నుంచి ఇచ్చుకోవచ్చు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇక్కడ ఎలా ఇచ్చినా సరే ఒక ఆర్డర్లో ఇవ్వాలన్నమాట. అంటే తప్ప ఇక్కడ ఏ ఇక్కడ బి ఇవ్వకూడదు, ఒక ఆర్డర్లో తీసుకోవాలి. ఇది ఏ అంటే ఇది బి, ఇది సి, ఇది డి. నేను ఏం చేస్తున్నానమ్మా, ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ వేస్తాను అనమాట. అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన డేటాకి ఒక రఫ్ డయాగ్రామ్ వేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏం చేయాలమ్మా మనం? ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఫర్ ది గివెన్ డేటా. ఇచ్చినటువంటి డేటాకి మనం రఫ్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఫస్ట్ ఈ రఫ్ డయాగ్రామ్ వేసాను. దీనికి ఏం పేరు ఇచ్చాను? ఏబిసిడి. ఎందుకంటే ప్రాబ్లంలోనే దీని పేరు ఏబిసిడి అని ఇచ్చాను. ఇప్పుడు సైడ్ వాల్యూస్ ఇచ్చేద్దామా? ఏబి. ఏబి లెంత్ ఎంత? 4.5 సెంటీమీటర్స్. ఇదిగో ఏబి. ఇక రండి, ఏబి లెంత్ 4.5 సెంటీమీటర్స్. మెజర్మెంట్స్ కూడా ఇవ్వండి. బీసీ, ఇది బీసీ. బీసీ లెంత్ ఎంత? 5.5 సెంటీమీటర్స్. సిడి, ఇదిగో సిడి, ఇది సిడి. సిడి లెంత్ 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏడి, ఇంకో ఇది ఏడి. ఏడి లెంత్ 6 సెంటీమీటర్స్. చూసారా? అండ్ లాస్ట్ ఇంకోటి ఉండిపోయాడు, ఏసీ. ఏసీ లెంత్ 7 సెంటీమీటర్స్. ఏసీ అంటే డయాగనల్. ఏ లైన్ సెగ్మెంట్ ఈస్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ఆపోజిట్ వెర్టిసెస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఒక క్వాడ్రిలేటరల్ లో ఉన్నటువంటి ఆపోజిట్ వెర్టిసెస్ ని జాయిన్ చేస్తే వచ్చి డయాగనల్. ఇది ఏసీ. దీని లెంత్ 7 సెంటీమీటర్స్. ఇదండి మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలండి? ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఫర్ ది గివెన్ డేటా విత్ మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ తో సహా రఫ్ డయాగ్రామ్ వేసారు. చూసారా? రఫ్ డయాగ్రామ్ వేసి మెజర్మెంట్స్ ఇచ్చారు అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేయడమే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేయాలి. సార్ ఎలా సార్ కన్స్ట్రక్షన్ చేయాలి? ఎలాగ సార్ కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే, ఫస్ట్ అమ్మా ఎప్పుడు కూడా మనం దీన్ని బేస్ అంటారు అనమాట. ఏబి అనేది బేస్. ఫస్ట్ ఎప్పుడు కూడా బేస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ బేస్. ఏం కన్స్ట్రక్ట్ చేయాలమ్మా? ఫస్ట్ ఎప్పుడు కూడా మనం బేస్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ బేస్. ఈ క్వాడ్రిలేటరల్కి బేస్ ఏదైతే ఉందో, బేస్ అంటే ఫౌండేషన్, ఈ బేస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ క్వాడ్రిలేటరల్కి బేస్ ఎవరమ్మా? ఏబి. ఏబి లెంత్ ఎంత అమ్మా? ఇక్కడ 4.5 సెంటీమీటర్స్. అంటే మనం ముందు ఒక ఏబి అనే లైన్ సెగ్మెంట్ ని డ్రా చేయాలి. ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఏబి ఈజ్ వాట్? ఏబి ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. ఫస్ట్ మనం ఈ లైన్ సెగ్మెంట్ మనం కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. ఏబి కన్స్ట్రక్ట్ చేయాలి. స్కేల్ ఉందండి. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ లైన్ సెగ్మెంట్ ఏబి. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ లైన్ సెగ్మెంట్ ఏబి. ఏబి అనే లైన్ సెగ్మెంట్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ఏబి లైన్ సెగ్మెంట్ కన్స్ట్రక్ట్ చేయాలండి. ఫస్ట్ మనం ఏబి లైన్ సెగ్మెంట్ ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి. స్కేల్ తీసుకుని, అంటేనమ్మా జనరల్లీ వి యూజ్ స్కేల్.
ఫర్ డ్రాయింగ్ లైన్ సిగ్మెంట్స్. ఇలాగా లైన్ సిగ్మెంట్స్ని డ్రా చేయడానికి మనం స్కేల్ వాడతాం. సో ఫస్ట్ నేను స్కేల్ తీసుకుని 4.5 సెంటీమీటర్స్ కొంచెం దగ్గర పెట్టండి. వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ సిగ్మెంట్ ఆఫ్ లెంత్ 4.5 సెంటీమీటర్స్. 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా ఒక లైన్ సిగ్మెంట్ మనం డ్రా చేయాలన్నమాట. కరెక్ట్గా 4.5 అంటే 4 తర్వాత 5 లైన్స్ తీసుకోవాలి. దీనికి ఏం పేరు ఇచ్చుకోవాలమ్మా, ఏబి. ఏబి. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ఏబి? 4.5 సెంటీమీటర్స్. ఏం చేయాలండి మనం ఇక్కడ, ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా రఫ్ డయాగ్రామ్. రఫ్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ డయాగ్రామ్ ఎలాగైతే ఉందో ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ. ఇది ఎలా ఉందో అలా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఎవరిని కన్స్ట్రక్ట్ చేయాలి, మనం ఇక్కడ బేస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే బేస్ ఎవరు ఇక్కడ, ఏబి. ఈ ఏబిని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. ఇంకో ఏబిని కన్స్ట్రక్ట్ చేశాను, ఏబి అయిపోయింది. సార్ ఏబి అయిపోయిన తర్వాత ఎవరిని కన్స్ట్రక్ట్ చేయాలి సార్? ఏబి అయిపోయిన తర్వాత బేస్. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఫస్ట్ ఏం కడతాం మనం, ఫౌండేషన్ వేస్తాం, అదే పునాది. బేస్మెంట్ వేస్తాం. ఇంకో బేస్మెంట్ ఏది, ఈ ఇంటికి బేస్మెంట్ ఏది, ఏబి. బేస్మెంట్ వేసాను ఏబి. అంటే ఇక్కడ బేస్ అనేది ఎవరు, ఇక్కడ ఫౌండేషన్ అంటాడు అనమాట. ఇల్లు కడుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ బేస్ వేసుకుంటాం, ఏబి. బేస్ వేసాం, ఇంకో ఏబి. మన ఇంటికి బేస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, బేస్ అయిపోయిన తర్వాత ఏం పెడతాం, పిల్లర్స్ వేస్తాం. ఫౌండేషన్ మనం చుట్టూ పునాది కట్టేసిన తర్వాత పిల్లర్స్ వేస్తాం అనమాట. ఇక్కడ పిల్లర్స్ ఎవరంటే యాంగిల్స్ అనమాట. ఫస్ట్ బేస్ వేస్తాం, బేస్ అయిపోయిన తర్వాత ఎవరిని చేయాలండి మనం, పిల్లర్స్ వేయాలి. పిల్లర్స్ అంటే ఎవరండి, యాంగిల్స్. కానీ ఇక్కడ యాంగిల్స్ ఏమైనా ఇచ్చాడా, ఏమైనా యాంగిల్ ఏ వాల్యూ ఇచ్చాడా, ఇవ్వలేదు. యాంగిల్ బి వాల్యూ ఇచ్చాడా, ఇవ్వలేదు. యాంగిల్ సి వాల్యూ ఇచ్చాడా, ఇవ్వలేదు. అంటే పిల్లర్స్ని ఇస్తాం అన్నమాట. పిల్లర్స్ మనకి ఇవ్వలేదు అంటే ఇక్కడ యాంగిల్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే మనం ఏం చేయలేం. జనరల్గా మనం ఇల్లు కడుతున్నప్పుడు ఫస్ట్ బేస్ వేసుకుంటామండి, ఫౌండేషన్ వేస్తామండి. ఫౌండేషన్ తర్వాత పిల్లర్స్ వేస్తామండి. కానీ ఇక్కడ పిల్లర్స్ అంటే ఎవరు, యాంగిల్స్. కానీ ఇక్కడ పిల్లర్స్ లేవు. సో లేకపోతే మనం ఏం చేయలేం కదా, పిల్లర్స్ లేకుండా ఇక్కడ వేస్తున్నాం ఇల్లు. ఇక్కడ జనరల్గా పిల్లర్స్ వేసిన తర్వాత అప్పుడేం కడతారు, చుట్టూని మనకి వాల్ కడతారు, చుట్టూ గోడ కడతారు. మన 4 పునాదులు ఉంటుంది కదా, మన పునాది కడతారు కదండి, దాని చుట్టూ గోడలు కడతారు అనమాట. ఆ వాల్సే ఈ సైడ్స్ అనమాట. ఇంకో ఇది బీసీ అనేది ఒక వాల్, ఇవి వాల్స్ అంటే ఇక బీసీ, ఏడి, ఇవి వాల్స్. సరే అదంతా పెట్టండి, పక్కన పెట్టండి. అంటే ఫస్ట్ నేను ఏం కన్స్ట్రక్ట్ చేస్తాను, నెక్స్ట్ బీసీని కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇంకో బీసీని కన్స్ట్రక్ట్ చేస్తాను. బీసీ లెంత్ ఎంత ఇక్కడ, 5.5 సెంటీమీటర్స్. అమ్మా ఇప్పుడు కేవలం బేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మాత్రమే స్కేల్ వాడతాం మనం. బట్ బీసీని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం స్కేల్ని వాడకూడదు. వి యూజ్ కాంపస్. ఈ కాంపస్ని వాడతాం అనమాట. వి యూజ్ కాంపస్ ఆర్ సర్క్యులర్ టు కన్స్ట్రక్ట్ రిమైనింగ్ సైడ్స్. కేవలం ఏబీని మాత్రమే, బేస్ని మాత్రమే స్కేల్తో కన్స్ట్రక్ట్ చేస్తాం. మిగతా సైడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వీని వాడాలి. కాంపస్ అంటాం దీన్ని, అంటే సర్క్యులర్ అని కూడా అంటాం మనం. కాంపస్ ఆర్ సర్క్యులర్. ఈ సర్క్యులర్ని యూజ్ చేసి మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఏం చేస్తారో మీకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఎవరిని కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకుంటున్నాం, మనం ఎవరిని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంకో బీసీని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. బీసీని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈ కాంపస్ తీసుకుని, ఈ కాంపస్ తాలూకా 2 ఎండ్స్ ఉంటాయి, దీన్ని షార్ప్ ఎండ్ అంటారు. ఈ షార్ప్ ఎండ్ని తీసుకొచ్చి బీ దగ్గర పెట్టాలి. అంటే ఇక్కడ బీ దగ్గర పెట్టాలి. బీ దగ్గర పెట్టి బీసీలు ఎంత ఉంది, ఇక్కడ 5.5 సెంటీమీటర్స్ ఉంది. 5.5 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి బీ దగ్గర ఈ కాంపస్ని తీసుకొని ఈ స్కేల్ పైన 5.5 సెంటీమీటర్స్ పెట్టుకోవాలి. నాది చిన్నది అయిపోయింది కాంపస్, అందువల్ల నేను
ఇలా చెప్పలేకపోతున్నాను మీకు నేను. 5.5 సెంటీమీటర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బి దగ్గర పెట్టేలాగా ఒక సో అమ్మా ఇక్కడ మనం ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. నేనమ్మా ఫస్ట్ ఏం చేశానంటే దీని యొక్క రఫ్ డయాగ్రామ్ డ్రా చేశాను. ఏబిసిడి డ్రా చేసేప్పుడు నెక్స్ట్ ఏం చేశాను, మెజర్మెంట్స్ ఇచ్చాను. ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ఇచ్చారు కదా మెజర్మెంట్స్. ఏబీ లెంత్ 4.5 సెంటీమీటర్స్, ఇదిగో ఏబీ లెంత్ 4.5. బీసీ లెంత్ 5.5, ఇదిగో బీసీ లెంత్ 5.5. సిడి లెంత్ 4 సెంటీమీటర్స్, ఇదిగో అమ్మా సిడి లెంత్ 4 సెంటీమీటర్స్. ఏడి లెంత్ 6 సెంటీమీటర్స్, ఇదిగో అమ్మా ఏడి లెంత్ 6 సెంటీమీటర్స్. అండ్ ఏసీ లెంత్ 7 సెంటీమీటర్స్. ఏసీ ఎవరమ్మా, డయాగనల్ లెంత్ 7 సెంటీమీటర్స్. ఈ మొత్తం ప్రాబ్లంలో మనకి ఎవరు ఇచ్చారమ్మా, 1 2 3 4 సైడ్స్ అండ్ 1 డయాగనల్, మొత్తం 5 వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఈరోజు మన ఎక్సర్సైజ్ కూడా ఇదే. ఈ ఎక్సర్సైజ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంతే. ఒక 4 సైడ్స్, ఒక డయాగనల్ ఇచ్చినప్పుడు ఒక క్వాడ్రిలేటరల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మనం నేర్చుకుంటాం అనమాట. ఏం నేర్చుకుంటామండి, ఇన్ దిస్ ఎక్సర్సైజ్ we will learn how to construct a quadrilateral when 4 side values and 1 diagonal value is given. 4 సైడ్స్ ఒక డయాగ్నల్ ఇచ్చినప్పుడు ఒక క్వాడ్రిలేటరల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మనం నేర్చుకుంటాం అనమాట. ఏమా ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటేనమ్మా, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటేనమ్మా, ఇందులో మనకి చూసారమ్మా ట్రయాంగిల్ కనబడుతూ ఉందిరా మనకి ఇందులోని. ఇదిగో ఏబిసి. ఫస్ట్ మనం ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలమ్మా మనం, ఫస్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ ఫస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. దానికోసం మనం ఫస్ట్ ఏం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏబిని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. మరి ఈ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంటాయి కదమ్మా. ఇంకో ఫస్ట్ సైడ్ ఏబి, సెకండ్ సైడ్ బీసీ, థర్డ్ సైడ్ ఏసీ. సో ఫస్ట్ మనం ఎవరిని కన్స్ట్రక్ట్ చేయాలి, ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసే ముందు మనం ఫస్ట్ ఏం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏబిని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. మరి ట్రయాంగిల్లో ఉన్న ఫస్ట్ సైడ్ ఏబియే కదా, సో ఫస్ట్ ఏబిని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఏబిని దేంతో కన్స్ట్రక్ట్ చేస్తాం, విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్. ఇప్పుడు ఏబి లెంత్ ఎంత ఉంది ఇక్కడ, 4.5 సెంటీమీటర్స్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ లైన్ సెగ్మెంట్ ఏబి విత్ లెంత్ 4.5 సెంటీమీటర్స్. స్కేల్ తీసుకుని 4.5 సెంటీమీటర్స్ని డ్రా చేద్దాం. ఇంకో 0. 4.5 అంటే 4 తర్వాత 5 లైన్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 డ్రా చేసాం. సో ఇది ఏబి. సో ఏబి లెంత్ 4.5. ఇదేమో ఏ, ఇదేమో బి. ఏబి. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ఏబి హియర్? ద లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ 4.5 centimeters. What is the length of AB? 4.5 centimeters. అమ్మా ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే 3 సైడ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ సైడ్ ఏబి, సెకండ్ సైడ్ బీసీ, థర్డ్ సైడ్ ఏసీ. సో ఫస్ట్ సైడ్ అయిపోయింది కదా, ఏబి అయిపోయింది. ఏబి తర్వాత ఏం చేయాలంటేనమ్మా బీసీ రావాలి, ఏసీ రావాలి. బీసీని ఏసీని స్కేల్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయకూడదు. వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ బీసీ అండ్ ఏసీ విత్ ద హెల్ప్ ఆఫ్ కాంపస్. కేవలం బేస్ని మాత్రమే మనం, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్వాడ్రిలేటరల్స్ చాప్టర్లో మనం కేవలం బేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మాత్రమే స్కేల్ యూజ్ చేస్తాం. వి యూజ్ స్కేల్ ఫర్ ఓన్లీ కన్స్ట్రక్టింగ్ బేస్, బట్ we will construct remaining sides with the help of కాంపస్. కాంపస్ని యూజ్ చేసి మిగతా వాటిని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇది కాంపస్. ఈ కాంపస్ని యూజ్ చేసి మనం మిగతా వాటిని కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ కాంపస్ వాడతాను. ఫస్ట్ మనం బి నుంచి సి కన్స్ట్రక్ట్ చేయాలి, బీసీ కన్స్ట్రక్ట్ చేయాలి, తర్వాత ఏసీ కన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు ట్రయాంగిల్ అయిపోద్ది. సో బీసీని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటేనమ్మా
ఇప్పుడు బీసీ లెంత్ ఎంత ఉంది? వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ బీసీ? 5.5 సెంటీమీటర్స్. బీసీ లెంత్ 5.5 సెంటీమీటర్స్. సో బీసీని తీసుకున్నాం అంటే స్కేల్ తీసుకుని ఈ స్కేల్ పైన 5.5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. చూడండి ఎలా తీసుకుంటున్నాను నేను 5.5 సెంటీమీటర్స్. చూడండి ఈ కాంపస్ ఉంది కదమ్మా, ఇది 0 దగ్గర పెడతాం. ఇంకో ఇది 0 దగ్గర పెట్టి 5.5 తీసుకోవాలి. ఇంకో చూసారా, ఇది 5.5. ఈ 5.5 తీసుకుని మరి బి నుంచి సీక్ కదా లెంత్ 5.5, కాబట్టి బి దగ్గర ఈ షార్ప్ ఎండ్ని పెట్టి ఒక ఆర్క్ అంటారు అనమాట. ఆర్క్ వీ హ్యావ్ టు డ్రా వన్ ఆర్క్ ఫ్రమ్ పాయింట్ బి. బి నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తామన్నమాట. అంతే, ఇంకా మనకి బీసీ రాలేదు, ఒక ఆర్క్ వచ్చింది అంతే. ఇప్పుడు ఏం చేసాం, బి నుంచి సికి అదే బి నుంచి ఒక ఆర్క్ కొట్టాం 5.5 సెంటీమీటర్స్తో. ఇప్పుడు ఏ నుంచి కూడా ఒక ఆర్క్ డ్రా చేయాలి మనం. ఇప్పుడు నవ్ వీ హ్యావ్ టు డ్రా అనదర్ ఆర్క్ ఫ్రమ్ ఏ. మరి ట్రయాంగిల్ రావాలి కదా అక్కడ. ఇప్పుడు బీసీ సైడుని ఏసీ సైడు సి దగ్గరే కదా మీట్ అయ్యి, అందుకని నేను బి నుంచి ఒక ఆర్క్ కొట్టాను. ఇప్పుడు ఏ నుంచి ఇంకొక ఆర్క్ కొడతాను. ఏ నుంచి ఎన్ని సెంటీమీటర్స్ లెంత్తో ఆర్క్ కొడతాను? 7 సెంటీమీటర్స్. మరి ఏసీ లెంత్ 7 సెంటీమీటర్సే కదా. సో మళ్ళీ స్కేల్ తీసుకొని 7 సెంటీమీటర్స్ సెట్ చేస్తాం ఇందులో. ఇగో ఇది 0. సో 7 అంటే 1 2 3 4 5 6 7. ఇగో ఇలా 7 సెంటీమీటర్స్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఏ దగ్గర పెడతాం. ఏ దగ్గర ఎందుకు పెడతాం? ఏ నుంచి సీకే కదా లెంత్ 7 సెంటీమీటర్స్. కాబట్టి దీని ఈ షార్ప్ ఎండ్ అంటారు. ఈ షార్ప్ ఎండ్ని తీసుకొచ్చి ఏ దగ్గర పెడతాం, పెట్టి ఒక ఆర్క్ కొడతాం. డ్రా వన్ ఆర్క్ ఫ్రమ్ ఏ విత్ లెంత్ 7 సెంటీమీటర్స్. 7 సెంటీమీటర్స్ ఉండేలాగా ఏ నుంచి ఒక ఆర్క్ కొట్టాం. కొట్టినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, బి నుంచి కొట్టిన ఆర్క్ ఇది, బి నుంచి డ్రా చేసిన ఆర్క్ ఇది, ఏ నుంచి డ్రా చేసిన ఆర్క్ ఇది. సో ఈ రెండు ఆర్క్స్ కూడా ఇక్కడ మీట్ అయినాయి. ఇక్కడ కదా మీట్ అయ్యాయి. ద ఫాలోయింగ్ 2 ఆర్క్స్ మీట్ అట్ హియర్. ఇక్కడ మీట్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఆ పాయింటే సి అనమాట. ఇప్పుడు దీన్ని సి అని ఇచ్చుకోండి అంతే. సో ఇప్పుడు స్కేల్ తీసుకుని ఈ బి నుంచి సికి జాయిన్ చేస్తాం. జాయిన్ పీసీ, పీసీని జాయిన్ చేసాం. మళ్ళీ ఏ నుంచి సికి జాయిన్ చేస్తాను, ఏసీని కూడా జాయిన్ చేస్తాను. జాయిన్ చేస్తే ట్రయాంగిల్ వచ్చేసిందా? ఇంకో మనం ఫస్ట్ ఏం స్టార్ట్ చేసాం మనం ఇక్కడ, ఏబిసి అనే ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాం. ఇంకో ఏబిసి అనే ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేశాను. ఇంకో ఏబిసి వచ్చింది. ఇంకా మనకి ఏం కావాలి? ఇగో ఏబి వచ్చింది, బీసీ వచ్చేసింది, ఇంకో బీసీ, ఏసీ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా ఎవరు కావాలి మనకి? సిడి కావాలి, ఏడి కావాలి. సో ఇప్పుడు ఈ సిడి ఏడి ఎలాగొస్తాయంటే మళ్ళీ కాంపస్ తీసుకొని స్కేల్ తీసుకొని ఏ నుంచి 6 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ కొట్టాలి. వీ హ్యావ్ టు డ్రా వన్ ఆర్క్ ఫ్రమ్ ఏ. ఏ నుంచి ఒక ఆర్క్ తీసుకొని కొడతాం. ఏ నుంచి ముందు 6 సెంటీమీటర్స్ తీసుకో, కాంపస్ తీసుకోండి. స్కేల్ పైన 6 సెంటీమీటర్స్ తీసుకున్నాను చూసారా, ఈ 6 సెంటీమీటర్స్ తీసుకున్నాం. తీసుకొని ఏ నుంచి డీకి లెంత్ 6 సెంటీమీటర్స్ కాబట్టి ఏ దగ్గర పెట్టి ఇంకొక ఆర్క్ ఇలా కొట్టాం. ఏ నుంచి ఒక ఆర్క్ కొట్టాం కదండి, ఆర్క్ కొట్టాం. అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ సి నుంచి ఇంకొక ఆర్క్ కొడతాం. సి నుంచి ఇంకొక ఆర్క్ ఎంత ఉండాలి లెంత్? 4 సెంటీమీటర్స్. సో మళ్ళీ స్కేల్ తీసుకోండి. తీసుకొని మళ్ళీ 4 సెంటీమీటర్స్ సెట్ చేయండి. ఇదిగో 4 సెంటీమీటర్స్ సెట్ చేసాం. అప్పుడు సి నుంచి పెట్టండి సార్, సి మీద పెట్టండి పాయింటర్ని. సి మీద పెట్టి సి నుంచి ఒక ఆర్క్ ఇలా డ్రా చేయండి అంతే. మనం సి నుంచి ఒక ఆర్క్ కొట్టాం 4 సెంటీమీటర్స్తో, ఏ నుంచి ఒక ఆర్క్ కొట్టాం 6 సెంటీమీటర్స్తో. మళ్ళీ ఈ 2 ఆర్క్స్ కూడా ఒక చోట మీట్ అయినాయి కదండి. ఆ మీట్ అయిన పాయింటే డి అన్నమాట. దీన్ని డి అని పిలుస్తాం అంతే. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఏని డిని జాయిన్ చేస్తాం. మళ్ళీ స్కేల్ని తీసుకొని సిని డిని జాయిన్ చేస్తాం. జాయిన్ చేస్తే మనకు కావాల్సిన క్వాడ్రిలేటరల్ వచ్చేసింది. ఇందులో ఏబీ లెంత్ ఎంత? 4.5 సెంటీమీటర్స్. బీసీ లెంత్ ఎంత? 5.5 సెంటీమీటర్స్. సిడి లెంత్ ఎంత? 4 సెంటీమీటర్స్.
ఏడీ లెంత్ ఎంత 6 సెంటీమీటర్స్, ఏసీ లెంత్ ఎంత 7 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద క్వాడ్రిలేటరల్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రిలేటరల్. ఇది మనకు కావలసినటువంటి క్వాడ్రిలేటరల్ అన్నమాట. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసాం అర్థమైంది కదండి. మనం ఫస్ట్ ఏం కన్స్ట్రక్ట్ చేసాం ఇందులో మనం ఇంకో ఏబీని కన్స్ట్రక్ట్ చేసాం. ఏబీని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఏం చేశానండి, బి నుంచి ఒక ఆర్క్ కొట్టాను 5.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏ నుంచి 7 సెంటీమీటర్స్తో ఇంకొక ఆర్క్ కొట్టాను. సో ఆ రెండు ఆర్క్స్ కూడా మీట్ అయినాయి మనకి. ఇక్కడ మీట్ అయితే దాన్ని సి అనుకున్నాను. మళ్ళీ సి నుంచి ఇంకొక ఆర్క్ కొట్టాను, ఏ నుంచి ఒక ఆర్క్ కొట్టాను, ఆ రెండు మీట్ అయినాయి అన్నమాట. సో అంతే ప్రాబ్లం. ఇదే మనం చేసింది ఈరోజు క్లాస్లో. సో ఏం చేసామంటే మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక క్వాడ్రిలేటర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసామండి. ఫస్ట్ ఏం చేశానమ్మా నేను ఇందులో ఇంకొకటి చెప్పనండి మీకు. నేను ఇంకొక మోడల్ చెప్తాను, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక ప్రాబ్లం ఏమని ఇచ్చాడంటే కన్స్ట్రక్ట్, ఇంకొక మోడల్ చెప్తున్నాను. అనదర్ మోడల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇంకొక మోడల్ ఎట్లా చేద్దామంటే ఇంకొకటి ఇచ్చాడు, కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ PQRS. ఇలా ఇచ్చాడు మోడలు, కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ PQRS with PQ is equal to 3.5 centimeters, QR is equal to 4 centimeters, RS is equal to 5 centimeters, PS is equal to 4.5 centimeters, and QS is equal to 6.5 centimeters. ఇది సేమ్ ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ PQRS అనే క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. నేను ముందు మీకు చెప్పాను, నేను ఏ క్వాడ్రిలేటరల్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా మనం ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఇగో ఒక 4 సైడ్స్ ఉండేలాగా ఒక రఫ్ డయాగ్రామ్ వేసాం. దీనికి పేరు ఇచ్చుకుందాం. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ క్వాడ్రిలేటరల్? PQRS. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్? PQRS. ఇదిగో ఇది PQRS. మెజర్మెంట్స్ ఇద్దాం. PQ length 3.5 centimeters. PQ length 3.5 centimeters. QR length 4 centimeters. QR length 4 centimeters. QR length 4 centimeters. RS length 5 centimeters. RS length 5 centimeters. PS length 4.5 centimeters. PS length 4.5 centimeters. QS length 6.5 centimeters. QS length 6.5 centimeters. QS అంటే డయాగనల్. ఇదిగో QS లెంత్ అండ్ SQ లెంత్ 6.5 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఏమన్నాడమ్మా, కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ PQRS. ఇక్కడ మనం PQRS అనే ఒక క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. దానికోసం ఇక్కడ నేను ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేశాను. వాటి మెజర్మెంట్స్ ఇచ్చాడు. PQ లెంత్ 3.5 సెంటీమీటర్స్. ఇదిగో PQ 3.5. QR లెంత్ 4 సెంటీమీటర్స్. ఇదిగో QR లెంత్ 4 సెంటీమీటర్స్. RS లెంత్ 5 సెంటీమీటర్స్. ఇదిగో RS లెంత్ 5 సెంటీమీటర్స్. PS లెంత్ 4.5 సెంటీమీటర్స్. ఇదిగో PS లెంత్ 4.5 సెంటీమీటర్స్. QS లెంత్ 6.5. QS అంటే డయాగనల్. ఏ లైన్ సిగ్మెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ఆపోజిట్ వర్టిసెస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ కాల్డ్ డయాగనల్. ఒక క్వాడ్రిలేటరల్లో ఉన్న ఆపోజిట్ వర్టిసెస్ని జాయిన్ చేస్తే వచ్చేది డయాగనల్, అది QS. దీని లెంత్ 6.5 సెంటీమీటర్స్. సో ఇలా ఉండే ఒక క్వాడ్రిలేటరల్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేశానండి, రఫ్ డయాగ్రామ్ వేసాను. ఇప్పుడు ఒరిజినల్ డయాగ్రామ్ వేయాలి. ఒరిజినల్ డయాగ్రామ్ వేయాలంటే ఫస్ట్ మనం ఏం కన్స్ట్రక్ట్ చేయాలి, బేస్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఏ క్వాడ్రిలేటరల్ మనం కన్స్ట్రక్ట్ చేయాలన్నా సరే ఫస్ట్ మనం బేస్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ క్వాడ్రిలేటరల్కి బేస్ ఎవరు? PQ ఈజ్ బేస్. ఈ PQని కన్స్ట్రక్ట్ చేయాలి. PQ లెంత్ ఎంత ఉంది ఇక్కడ? 3.5 సెంటీమీటర్స్. నేను చెప్పాను కదండి, ఒక్క బేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మాత్రమే స్కేల్ని వాడతాం. ఇంకా 3.5 సెంటీమీటర్స్ చూసుకోవాలి.
3.5 ఇగో 0 ఇది 3.5 అంటే ఇది 3.5. దిస్ పాయింట్ ఈస్ P and this point is Q. What is the length of PQ? 3.5 centimeters. సార్ బేస్ కన్స్ట్రక్ట్ చేసాం సార్, తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఇందులో మనకు ఒక ట్రయాంగిల్ కనబడుతుంది చూసారండి, PQS. ఈ PQS అనే ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. మనం చేయాల్సింది ఏంటమ్మా, ఫస్ట్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. మనం ఆల్రెడీ PQ కన్స్ట్రక్ట్ చేస్తాం, PQ అయిపోయింది. ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా, ఇదిగో ఫస్ట్ సైడ్ PQ, ఇదిగోనమ్మా ఇక్కడ ట్రయాంగిల్ ఎవరమ్మా, PQS. ఇంకో PQ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం ఆల్రెడీ, PQ లెంత్ 3.5 సెంటీమీటర్స్. ఇంకెవరిని కన్స్ట్రక్ట్ చేయాలమ్మా, PS కన్స్ట్రక్ట్ చేయాలి 4.5 సెంటీమీటర్స్తో, QS కన్స్ట్రక్ట్ చేయాలి 6.5 సెంటీమీటర్స్తో. అమ్మ ఆల్రెడీ మనం PQ కన్స్ట్రక్ట్ చేసాం కదా, మరి పిఎస్ని QS ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటే కాంపస్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ P నుంచి Sకి 4.5 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో 4.5 సెంటీమీటర్స్ నేను సెట్ చేస్తున్నాను చూడండి. 4.5 సెంటీమీటర్స్ అంటే ఇది 0 1 2 3 4 5 4.5 కరెక్ట్గా ఉంటుంది. 4.5 సెంటీమీటర్స్తో P నుంచి ఒక ఆర్క్ కొట్టాలి. సో డ్రా 1 ఆర్క్ ఫ్రమ్ P నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. డ్రా 1 ఆర్క్ ఫ్రమ్ P నుంచి ఒక ఆర్క్ డ్రా చేశాను. దాని లెంత్ ఎంత, 4.5 సెంటీమీటర్స్. మన పిఎస్ రాదు, Q నుంచి కూడా 6.5 సెంటీమీటర్స్ లెంత్తో ఒక ఆర్క్ కొడితే అప్పుడు 2 ఆర్క్స్ ఒక చోట మీట్ అవుతాయి, ఆ పాయింట్ S అనమాట. ఇప్పుడు P నుంచి Sకి ఒక ఆర్క్ కొట్టాం కదమ్మా, ఇప్పుడు Q నుంచి కూడా Sకి ఒక ఆర్క్ కొట్టాలి. ఇక ఈ Q నుంచి ఒక ఆర్క్ కొట్టాలి. QS రావాలంటే Q నుంచి ఒక ఆర్క్ కొట్టాలి. దీని లెంత్ ఎంత ఉండాలి, 6.5. మళ్ళీ కాంపస్ తీసుకో, 6.5 సెంటీమీటర్స్ సెట్ చేయండి కాంపస్ పైన. ఇంకో 0 1 2 3 4 5 6 6.5 సెంటీమీటర్స్ సెట్ చేశాను. 6.5 సెంటీమీటర్స్ పెట్టి ఎక్కడి నుంచి కొట్టాలి ఆర్క్, Q నుంచి కదా మరి కొట్టాలి. ఇంకో Q నుంచి ఒక ఆర్క్ కొడతాం. అబ్బా చూసారమ్మా, P నుంచి డ్రా చేసిన ఆర్క్ ఇది, Q నుంచి డ్రా చేసిన ఆర్క్ ఇది. ఈ 2 ఆర్క్స్ ఇక్కడ మీట్ అయ్యి చూసారమ్మా, అది అని ఒక మీటింగ్ పాయింట్ అనమాట. ఆ మీటింగ్ పాయింట్ ఏమవుతారంటే S అవుతారనమాట. దాన్ని S అనుకోవాలి అంతే. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ Pని ఈ Sని జాయిన్ చేయాలి. అప్పుడు PS వచ్చింది. PS లెంత్ ఎంత ఇక్కడ 4.5 సెంటీమీటర్స్. మళ్ళా స్కేల్ తీసుకుని Qని Sని జాయిన్ చేయాలి. Qని Sని జాయిన్ చేస్తే ఒక లైన్ సిగ్మెంట్ వచ్చింది అంటే QS. దాని లెంత్ ఎంత 6.5 సెంటీమీటర్స్. చూసారా, మనం అనుకున్న టార్గెట్ అదే కదా. ఈ క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఎవరిని కన్స్ట్రక్ట్ చేయాలి, ట్రయాంగిల్ని. నేను ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేశాను అంటే PQ అయిపోయింది, ఇదిగో PQ. PS అయిపోయింది, ఇదిగో PS. SQ కూడా అయిపోయింది, ఇదిగో SQ. ఇంకెవరు కావాలి మనకి క్వాడ్రిలేటరల్ కంప్లీట్ అవ్వాలంటే QRని కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంకో QRని కన్స్ట్రక్ట్ చేయాలి, SRని కన్స్ట్రక్ట్ చేయాలి. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం QRని, మళ్ళీ కాంపస్ తీసుకుంటాం. ఈ కాంపస్ తీసుకుని Q దగ్గర పెట్టి అక్కడ Q దగ్గర పెట్టి ఒక ఆర్క్ కొడతాం. ఆర్క్ లెంత్ ఎంత ఉండాలి, 4 సెంటీమీటర్స్. ఈ Q దగ్గర పెట్టి 4 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ కొడతాం. మళ్ళీ SR రావాలంటే S నుంచి S దగ్గర పెట్టి మళ్ళీ కాంపస్ తీసుకొని దీనిపైన 5 సెంటీమీటర్స్ తీసుకొని S నుంచి ఒక ఆర్క్ కొడతాం ఇక్కడ నుంచి. అప్పుడు ఈ Q నుంచి కొట్టిన ఆర్క్ S నుంచి కొట్టిన ఆర్క్ ఒక చోట మీట్ అవుతాయి, ఆ పాయింటే R అనమాట. ఏం చేయాలమ్మా, వీ హ్యావ్ టు డ్రా 1 ఆర్క్ ఫ్రమ్ Q విత్ లెంత్ 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు డ్రా 1 ఆర్క్ ఫ్రమ్ S విత్ లెంత్ 5 సెంటీమీటర్స్. The 2 arcs will meet at one point, that point will be R. ఈ Q నుంచి డ్రా చేసిన ఆర్క్ S నుంచి డ్రా చేసిన ఆర్క్ ఒక చోట మీట్ అవుతాయి, ఆ పాయింటే R అవుతుంది. ఇందాక చూడండి, ఇక్కడ Q నుంచి ఒక ఆర్క్ డ్రా చేసాం, P నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం, ఆ 2 ఆర్క్స్ ఒక చోట మీట్ అయిందని S అనుకున్నాం కదా. అలాగే ఇప్పుడు Q నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం, S నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం, ఆ 2 మీట్ అయిన పాయింట్నే మనం R అంటాం అనమాట. సో Q నుంచి డ్రా చేద్దాం. Q నుంచి డ్రా చేయాలంటే Q నుంచి ఎంత ఉండాలి, 4 సెంటీమీటర్స్ ఉండాలి. సో స్కేల్ తీసుకో,
స్కేల్ పైన 4 సెంటీమీటర్స్ పెట్టాలి. ఇంకో 0 1 2 0 నుంచి 4 పెట్టాలి కదా. 0 ఇగో 4 సెంటీమీటర్స్. అంతే. సో క్యూ దగ్గర పెట్టి 4.5 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ కొట్టాం. ఆర్క్ అంటాం అనమాట. ఏఆర్సి ఆర్క్. డ్రా 1 ఆర్క్ ఫ్రమ్ క్యూ విత్ లెంత్ 4 సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్స్తో క్యూ నుంచి ఒక ఆర్క్ కొట్టాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆర్క్ ఎక్కడి నుంచి కొట్టాలి మనం? ఎస్ నుంచి కొట్టాలి. మరి ఎస్ఆర్ కావాలి కదా. ఇప్పుడు ఎస్ఆర్ లెంత్ ఎంత? 5 సెంటీమీటర్స్. మళ్ళీ స్కేల్ తీసుకో, కాంపస్ తీసుకో. సరే ఎంత తీసుకోవాలి? లెంత్ 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. సో 5 సెంటీమీటర్స్ సెట్ చేస్తున్నాను. 5 సెంటీమీటర్స్ తీసుకొని ఎస్ దగ్గర పెట్టి ఆర్క్ కొట్టండి. డ్రా 1 ఆర్క్ ఫ్రమ్ ఎస్. ఇది ఎస్ దగ్గర పెట్టాలిలాగా. ఎస్ దగ్గర పెట్టి కొంచెం పని పెట్టండి. ఇలా పెట్టి ఆర్క్ డ్రా చేసి అంతే. క్యూ నుంచి డ్రా చేసిన ఆర్క్ వీడు, ఎస్ నుంచి డ్రా చేసిన ఆర్క్ వీడు. ఈ 2 ఆర్క్స్ చోట మీట్ అయ్యి కదండి. దాన్నే ఒక పాయింట్ అనుకోవాలి. ఆ పాయింట్ ఎవడు? ఆర్. అంతే, అయిపోయింది ప్రాబ్లం. ఇప్పుడు స్కేల్ తీసుకుని ఈ క్యూ పాయింట్ని ఆర్ పాయింట్ని జాయిన్ చేసేయండి. క్యూఆర్ వచ్చాడు. మళ్ళీ స్కేల్ తీసుకుని ఎస్ని ఆర్ని జాయిన్ చేసేయండి. జాయిన్ ఎస్ఆర్. ఎస్ని ఆర్ని జాయిన్ చేసి ఎస్ఆర్ వచ్చాడు. ఎస్ఆర్ లెంత్ 5 సెంటీమీటర్స్, క్యూఆర్ లెంత్ 4 సెంటీమీటర్స్. దట్స్ ఆల్. అయిపోయింది. ఈ ప్రాబ్లం ఎలాగైతే చేసానో ఇది అలాగే చేశాను. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? ఏం నేర్చుకున్నాం మనం? హౌ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ వెన్ 4 సైడ్స్ అండ్ 1 డయాగోనల్ ఆర్ గివెన్. ఒక క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. ఎప్పుడు? 4 సైడ్స్ ఇచ్చాడు, ఒక డయాగనల్ ఇచ్చాడు అనమాట. 4 సైడ్స్ ఒక డయాగనల్ ఇచ్చి ఒక క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. 4 సైడ్స్ ఒక డయాగనల్ ఇచ్చి క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా రఫ్ డయాగ్రామ్. ముందు ఇచ్చినటువంటి క్వాడ్రిలేటరల్ తాలూకా రఫ్ డయాగ్రామ్ వేసి దాని మెజర్మెంట్స్ ఇవ్వాలి. సెకండ్ పాయింట్ ఏం చేయాలి? బేస్ కన్స్ట్రక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ బేస్. బేస్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరిని కన్స్ట్రక్ట్ చేయాలి? అందులో మనం ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. మరి ట్రయాంగిలే కదా మనం ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసాం. ఇంకొకటి చూడండి, ఈ ఫస్ట్ కన్స్ట్రక్షన్లోను మనం ఫస్ట్ ఏబీసీ అనే ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం. సెకండ్ కన్స్ట్రక్షన్లోను ఫస్ట్ పీక్యూఎస్ అనేటువంటి ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం. ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అప్పుడు రిమైనింగ్ 2 సైడ్స్ కన్స్ట్రక్ట్ చేసాం. క్యూ నుంచి ఒక ఆర్క్ కొట్టాం, ఎస్ నుంచి ఒక ఆర్క్ కొట్టాం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటేనమ్మా, we need compass and scale. Just these two instruments are enough for doing exercise 3.2. Exercise 3.2 చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ కాంపస్ అండ్ స్కేల్. మీరు ఒక్క పాయింట్ మైండ్లో బ్లైండ్గా పెట్టుకోండి అమ్మా. we use scale for only drawing line segments. I mean బేస్ని డ్రా చేయడానికి మాత్రమే స్కేల్ని వాడతాం. we use scale for only drawing బేస్ని డ్రా చేయడానికి మాత్రమే స్కేల్ వాడతాం. అండ్ we construct remaining sides with compass. మిగతా అన్ని సైడ్స్ని కూడా కాంపస్తో కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈరోజు క్లాస్లో ఏమి నేర్చుకున్నామండి మనం? కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ వెన్ 4 సైడ్స్ అండ్ 1 డయాగనల్ వాల్యూస్ ఆర్ గివెన్. అంటే ఒక క్వాడ్రిలేటరల్లో 4 సైడ్స్ ఒక డయాగనల్ వాల్యూ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మనం నేర్చుకున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లము సెకండ్ ప్రాబ్లము నేను చెప్పాను. ఫస్ట్ ప్రాబ్లము సెకండ్ ప్రాబ్లం ఎలా చేసామండి? ముందు ఇచ్చినటువంటి డేటాని బాగా చదివి దానికి ఒక రఫ్ డయాగ్రామ్ వేసాను నేను. ఫస్ట్ ముందుగా ఒక రఫ్ డయాగ్రామ్ వేసి మెజర్మెంట్స్ ఇచ్చేసాను. రఫ్ డయాగ్రామ్ వేసి మెజర్మెంట్స్ ఇచ్చాను. ప్రాబ్లంలో ఏవైతే మెజర్మెంట్స్ ఇచ్చాడో ఆ మెజర్మెంట్స్ ఇచ్చాను. రెండోది బేస్ని కన్స్ట్రక్ట్ చేశాను. బేస్ని దేంతో కన్స్ట్రక్ట్ చేశానండి? స్కేల్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశాను. థర్డ్ ఏం చేశానండి? ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేశాను. అందులో ఈ ట్రయాంగిల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశానండి? నేను సర్క్యులర్ యూజ్ చేసి చేశాను. సర్క్యులర్కి ఇంకో పేరు ఏంటంటే కాంపస్. ఇది కాంపస్ అంటే ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేశాను. అప్పుడు
రిమైనింగ్ 2 సైడ్స్ని కూడా మళ్ళీ కాంపాస్ యూజ్ చేసే కన్స్ట్రక్ట్ చేశాను అనమాట. సో ఇది ఈరోజు క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ వెన్ 4 sides అండ్ 1 diagonal ఆర్ గివెన్. 4 sides ఒక డయాగ్నల్ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇంకా చూడండి,